శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. మనం శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం తరపు నుంచి 20 ఏళ్లగా పాదయాత్ర చేస్తూ ఈసారి 2025 సంవత్సరానికి 5వసారి సైకిల్ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు తమిళనాడులో వెలిసిన అందరికీ అత్యంత అద్భుతమైన క్షేత్రంగా విరసిల్లుతున్న పాతాళ సింహమురుగన్ దేవాలయంలో విచ్చేసి ఉన్నాము. భక్తులందరికీ కూడా చూపించడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతోంది. 9వ రోజు దాటి 10వ రోజు యాత్రలో భాగంగా పాతాళ సింహమురుగన్ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ దేవాలయ క్షేత్రాన్ని సందర్శించడం అయ్యింది. ఈ క్షేత్రంలో అత్యంత అద్భుతమైన సదుపాయాలు ఏర్పాట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితికి ఎక్కువ మంది జనాలు రాలేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇక్కడ క్షేత్రంలో ఉండే ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్నానాలకి ఉండడం వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ ఉచిత సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మంగళవారం రోజున ఉదయం స్వామివారికి అష్టాభిషేకాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో మీరు అందరూ వినే ఉంటారు, కరుంగులి మాల అనే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ కరుంగులి మాల అనేది ఎక్కువ శాతం ఇక్కడే తయారవుతుంది. వీరికి ఎటువంటి ఆన్లైన్ సర్వీసులు లేవు. మనం ఆన్లైన్లో కానీ వేరే రకంగా కానీ వీరు ఎటువంటి సర్వీసులు ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ 6mm, 7mm, 8mm, 12mm, 10mm అని చెప్పేసి ఒక్కొక్క సైజు ఒక్కొక్క రకమైన వివిధ రకాల ఖరీదుల్లో అమ్మడం జరుగుతూ ఉంది. వీరి దగ్గరే ఇక్కడికి మనం తీసుకోవాల్సి వస్తుంది. వీరు ఎటువంటి సర్వీసులు కానీ ఆన్లైన్ సర్వీసులు కానీ కొరియర్ సర్వీసులు కానీ చేయరు. అలాగే హ్యాండిక్యాప్స్ ఎవరైతే అంగవైకల్యం ఉన్న వారికి రోజుకి 8 మందికి మాత్రం ఉచితంగా కరుంగులి మాల ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 8 మందికి మాత్రమే ఇవ్వదలిచారు. వారికి మాత్రమే వారు 8 మందికి ఇస్తారు. ఖచ్చితంగా మాత్రం ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారు ఉన్నారో వారికి మాత్రం ఇక్కడికి రావాల్సి వస్తుంది. అది దాంతోపాటు వారి అంగవైకల్యానికి సంబంధించిన హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ కూడా వీళ్ళు వారికి చూపించాలి. చూపించిన తర్వాత వారు ఉచితంగా ఇస్తారు. ఇక్కడ దర్శనానికి కూడా ఉచిత దర్శనంగానే ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా షష్ఠి రోజున మరియు ప్రత్యేకమైన దినాల్లో మాత్రం అష్టాభిషేకాల కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ క్షేత్రానికి మనం దిండిగల్ అనే ప్రదేశం నుంచి పళనికి వెళ్ళే రోడ్లో వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ సర్వీస్ ఉంటుంది. అలాగే సాయంత్రం 7 తర్వాత ఎటువంటి వాహనాలు ఇక్కడ రావు. ప్రత్యేకంగా ఆటోలు మనం మాట్లాడుకుని తీసుకురావాల్సి వస్తుంది. దానికి అయ్యే ఖర్చు మనం ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది. రెగ్యులర్గా తిరిగే దానికంటే కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆన్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి రోడ్డు నుంచి లోపలికి పాతాళ సింహమురుగన్ దేవాలయానికి రావడానికి మనకి తక్కువగా వేసుకున్నా కూడా రేటు ఇక్కడికి వచ్చేసరికి ఒక 200 రూపాయలు ఆటో ఛార్జెస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి దేవాలయ రూమ్స్ కానీ లేకపోతే ఇతరత్ర లాడ్జీలు కానీ ఎటువంటివి లేవు. అటువంటి విషయాన్ని మనం అందరూ కూడా ముందుగా గుర్తించాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్షేత్రం తీసి దర్శన వేళలో నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు దర్శన వేళలో నిర్వహించడం జరుగుతోంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. होते अला दे होता